ఓకే, నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు హాట్ టాపిక్గా మారినటువంటి కవిత లిక్కర్ కేసు కావచ్చు, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వెనుక అసలున్న కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది అనే విషయంపైన ఆరాధిస్తే అనేక విషయాలు బయటకు పుడుతూనే ఉన్నాయి. అది ఎంతవరకు నిజమనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు దానిపైన స్పందించకుండా ఒక రాష్ట్ర వర్గానికి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర వర్గానికి, అటు సెంట్రల్ వర్గానికి ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పార్టీకి రాజీనామా ఒక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి రాజీనామా చేస్తున్నట్లు అందరికీ తెలియజేసి ఒక్కసారిగా షాక్ గురి చేశాడు. అయితే ఒక ఉన్నతమైన పదవి నుండి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి రాజీనామా ఎలా ఇవ్వాలో తెలియదా? తెలిసిన అట్లాంటి చర్య ఎందుకు తీసుకున్నాడు అనే దాని కింద అనేక ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. అయితే ఒకటి, ఆయన కేసీఆర్ పంపిన బాణం అని చెప్పేసి గతంలో అనేక ప్రతిపక్షాలు కావచ్చు, అనేక మంది, అటు విశారదన్ మహారాజ్ కూడా అనేక సార్లు ఆయన గురించి చెప్తూ వచ్చాడు. బీఎస్పీ ఒక పోరాటం అటు రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తుంటే, మరో పోరాటం ఇటు విశారదన్ మహారాజ్ మీద ఈయన విమర్శలు గుప్పియడం కావచ్చు, వీళ్ళ మధ్యలో ఒక వారే నడిచింది అనుకోవచ్చు. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాను ముఖ్యమంత్రి గారి సమక్షంలో, అంటే మాజీ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అని చెప్పేసి ఒక ట్విట్టర్ వేదికగా మరో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో భాగంగా ఆయన కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాడు. నేను ప్రజల అందరి ఆదరణతోని అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే నేను పార్టీలో చేరబోతున్నాను అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా పెట్టి నన్ను అందరూ ఆశీర్వదించండి అని చెప్తూనే కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాడు. దీనిపైన అనేక ప్రశ్నలు నిన్నటి నుండి గుప్పిస్తూనే ఉన్నాయి. ఒకటి, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసావు అంటే నిన్ను నిజంగా అభిమానించే వాళ్ళు, నిజంగా ప్రజలను, నీకు కావాల్సిన వాళ్ళని కావచ్చు, నీకు ఇంతవరకు సహకరించిన వాళ్ళని కావచ్చు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొనే ఈ పని చేసి ఉంటే వాళ్ళు ఆల్ ది బెస్ట్, లేదంటే కంగ్రాచులేషన్స్, ఏదో ఒకటి నీకు అభినందనలు తెలిపే ప్రయత్నం చేస్తుండే నువ్వు పెట్టిన ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ కింద కామెంట్ బాక్స్లో. కానీ ఆ కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడం వెనుకనే అసలైన చర్చ మొదలైంది. ఎందుకంటే నువ్వెవరితో చర్చించలేవు, నిజంగా నువ్వు కేసీఆర్ మనిషే అని చెప్పేసి అందరి మెదల్లో మెదిలే విధంగా ఈ యొక్క చిన్న పోస్టు, చిన్న తప్పిదమా, అది కావాలని చేసావా అంటే తప్పిదం అయితే కాదనుకుంటారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక ఇంటెలిజెంట్. ఇప్పటికీ కూడా నువ్వు పార్టీలో ఉన్నా లేకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఒక మంచి అభిప్రాయం అయితే ప్రజల్లో, అటు నాయకుల్లో ఉంది. ఎందుకంటే గతంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కావచ్చు నువ్వు అనేకం చేసావు. నువ్వు చేసిన పనులను ప్రజల్లో నిన్ను ఒక మంచి అభిప్రాయం నీపైన నిలిపింది. ప్రజలకు నువ్వు ఒక గొప్ప నాయకునిగా నిన్ను నిలిపింది. అయితే నువ్వు చేసిన కొన్ని తప్పులు ఏంటి అంటే, ఒకటి, నువ్వు డైరెక్టు రాజీనామా చేయగానే బీఎస్పీని వాడుకొని బహుజనుల ఓట్లను చీల్చి అటు కేసీఆర్కు మేలు చేద్దామని ప్రయత్నం చేశావు. కానీ ఆ ప్రయత్నం బెడిసిగొట్టి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కావడం ఒకటి నీ ప్రయత్నంలో భాగంగా ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అలాగే నువ్వు డైరెక్ట్ అప్పుడే ఖచ్చితంగా బీఎస్పీలోకి కాకుండా డైరెక్ట్ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఉంటే ఇప్పుడు నీ పైన ఇలాంటి విమర్శలు వచ్చేవి కాదని చెప్పేసి కొంతవరకు మాట్లాడుకుంటున్నారు. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తులో భాగంగా బహుజన ఓట్లను బీఎస్పీ వైపు ఉన్న ఓట్లను కావచ్చు, మీ పైన అభిమానం ఉన్న ఓట్లను కావచ్చు, బీఆర్ఎస్కు సమకూర్చి బీఆర్ఎస్కు కొన్ని ఎంపీ సీట్లు వస్తే పార్టీని తెలంగాణలో నిలిపవచ్చు అన్న ఆలోచన చేసి బీఆర్ఎస్ పొత్తులో ఒక గేమే నడిపించామని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతుంది. అంటే బీఎస్పీ చీఫ్ అయినటువంటి మాయావతి గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నీ స్వంత నిర్ణయంతో మీ పాత మిత్రుత్వం కావచ్చు, మీ పాత ఏదైతే చీకటి ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారము ఈ ఓట్లను అన్నింటినీ అటు చీల్చే ప్రయత్నం చేశామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అలాగే బీఎస్పీ మాయావతి గారు ఆశించినట్లు ఒకటి నాగర్ కర్నూల్, మరోటి ఆదిలాబాద్ ఎంపీ సీట్లు రాకపోవడంతో మీ
ఏదైతే బీఎస్పీ బీఆర్ఎస్ల పొత్తు ఉందో ఆ బీఎస్పీ బీఆర్ఎస్ల పొత్తు దూరం అయిపోయింది. దాంట్లో భాగంగా కేసీఆర్కి ఇచ్చిన మాట తప్పుతానన్న భయంతోనే నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే కవిత మా పొత్తులో భాగంగా బీఎస్పీ బీఆర్ఎస్ల పొత్తును దూరం చేయాలని చెప్పేసి బీజేపీ చాలా ఒత్తిడి చేస్తుంది కాబట్టి నేను పార్టీ నుండి తప్పుకుంటున్నా అని చెప్పేసి ఒక ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టావు. కానీ దాని మీద నిజానిజాలు మాట్లాడుకుంటే కొంత అంటే మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, మీకు సన్నిహితులు కావచ్చు చెప్తున్న మాటలు ఏంటంటే తెల్లవారితే మీరు ఏదైతే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును అద్దని చెప్పేసి మాయావతి గారు చెప్పినప్పటికీ మీ సోషల్ మీడియా వేదికగా మాకు 2 సీట్లు వస్తున్నాయి, అక్కడ పోటీ చేస్తున్నాం బీఆర్ఎస్ బీఎస్పీ అని చెప్పేసి మీరు చెప్పారు. కానీ దానికి అంగీకరించని మాయావతి మిమ్మలను తెల్లవారితే పార్టీ నుండి తొలగించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందే గ్రహించిన మీరు కవిత కేసు ఒకటి అడ్డం పెట్టుకొని అలాగే కేసీఆర్ పైన ఉన్న ప్రేమను దూరం చేసుకోలేక ఈ ముసుగు ఎన్నాళ్ళున్నా బయటపడేదే అనే ఆలోచనతో మీరు బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు డైరెక్ట్ ఒకవేళ నాయకుల దగ్గరికి వెళ్తే మేమే తీసేస్తున్నామన్న నిజాన్ని వాళ్ళు బయట జనాలకు చెప్తారన్న భయంతో మీరు ముందే రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారని చెప్పేసి ఒక వర్గం అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఒకవేళ బీఎస్పీ అనుకున్నట్లు 3 స్థానాలు ఎంపీ సీట్లు ఇస్తే మీ చీకటి ఒప్పందం ఇలాగే ఉంటుండే, బహుజన వర్గాలకు ఇంకా అనేక సార్లు అన్యాయం జరుగుతుండే అని చెప్పేసి కొంతవరకు కూడా మీరు అంటే ఈ పొత్తు దూరం కావడం కూడా చాలామందికి ఫేవర్ అయిందని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ పొత్తు ఇలాగే కొనసాగి ఉంటే నువ్వు బీఎస్పీ అధ్యక్షునిగా ఉండి ఇంకా బీఎస్పీని ఇంకెంతకాలమో మోసం చేస్తుండే అనే వాదన కూడా కొంతవరకు ఉంది. అలాగే చాలామంది చెప్పుకుంటూ ఉంటే ఒక్కసారి అంటే మీరు అనేక మందితో చర్చించామని చెప్పేసి చెప్పడం ఒకటైతే ఒకసారి మీకు విద్యార్థి నాయకులకు అనేక మందితో చర్చించామని చెప్పారు. ఒకసారి విద్యార్థి నాయకునికి ఓయూ జేఏసీ నాయకులు ఒకసారి నగేష్కు ఫోన్ చేద్దాం. అన్నా, హలో అన్నా, మీరు ఫోన్ ఇన్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరబోతున్న ఆర్ఎస్పీ ఇదైతే హాట్ టాపిక్. ఓకే, దీనిపైన మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి అన్న. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇది నేను 2 విషయాలు చెప్తాను. బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న ఎత్తుగడ ఒకవైపు ఎమ్మెల్సీ కవిత గారి తర్వాత ఆర్ఎస్పీ గారి చేరిక ఇప్పుడు రాష్ట్రంలో ఇది బాగా చోటు చేసుకుంది. ఇది చర్చనీయాంశంగా మారినాయి. అంటే బీజేపీ ఎలక్షన్ కోడ్ రాకముందే ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెబ్ సిరీస్ వైఫ్ లో ఆ విధంగా లిక్కర్ స్కామ్ కవితను అరెస్ట్ చేయడం అది మరి కానీ నేను అనుకుంటున్నా బీజేపీ ఇంత త్వరగా బీజేపీ ఎంపీ సీట్ల గ్రాఫ్ పడిపోతూ వెంటనే పుంజుకోనికి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని ఒక అస్త్రంగా వాడింది. తన రాజకీయ భవిష్యత్తు లేకుంటే బహుజనిస్టుల భవిష్యత్తు కంటే తన ప్రయోగం చేసింది, ఒక అస్త్రాన్ని విడిచింది. కేసీఆర్ బీఎస్పీని వాడుతూ బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇంకొక అంశం ఏంటంటే చాలా అంశాలలో దక్షిణ భారతదేశంలో బీజేపీ బలంగా పుంజుకునే ప్రయత్నం చేస్తా ఉంది. చూసాం వివిధ రాష్ట్రాలనే పడగొట్టిన బీజేపీ వాళ్ళ రాజ్యాంగాన్ని మారుస్తా అన్న బీఆర్ఎస్ అండ్ బీజేపీకి మద్దతు ప్రవీణ్ కుమార్ వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు అనేది ప్రవీణ్ కుమార్ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం మనం. ఇవాళ బండ వర్గాలు సార్ని అవకాశం ఇస్తే ఇవాళ తను బీజేపీ అండ్ బీఆర్ఎస్ పావుగా మారుతా ఉన్నందుకు అది ప్రజలే తేల్చాలి. మన నాగర్ కర్నూలుకి వస్తున్నాడు. నాగర్ కర్నూలు ప్రజలు, తెలంగాణ ప్రజలే దృష్టి పెట్టాలనేది ఈ అంశంగా నేను చెప్తా ఉన్నా ప్రజలకి. ఓకేనా, అంటే బీఆర్ఎస్లో ఆయన సొంతంగా ఏరుతుండనుకోవచ్చా, లేదంటే ఎవరన్నా ఒప్పందం వలన, లేదంటే ఈ చీకటి కోణం తొలగిపోతుందన్న ఆలోచనతోనా? కేసీఆర్ ఎత్తుగడ ఒకసారి కేసీఆర్ గారు తిట్టి అవమానించిన బీఎస్పీలో జాయిన్ అయిన ప్రవీణ్ కుమార్ ఇవాళ ఎందుకు ఆ బీఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి అవకాశం ఉందంటే దాని వెనుక బీజేపీ ఉంది. మీరు కోదాడలో బండి సంజయ్ గారి దాడి చూడండి, తర్వాత వీళ్ళిద్దరు
ఏదైతే ఏదైతే బిఎస్పి వచ్చిన వెంటనే ఆ ఇష్యూస్ చూడండి. ఎక్కడైతే బీజేపీ టాల్ రైట్ గా పనిచేస్తుందో అక్కడ బిఎస్పీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు, మిగతా చోట్ల అభ్యర్థులను డిక్లరేషన్ చేశారు. అంటే వీళ్ళు ఎమ్మెల్యేకు నువ్వు మద్దతు ఇవ్వు బీజేపీ, బిఎస్పీకి నేను మద్దతు ఇస్తా అనే ఒప్పందంలో ప్రవీణ్ కుమార్ ను పావుగా వాడుతా ఉంది. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు పొలిటికల్ లీడర్ కాలేడు. ఇంకొక విషయం, మొట్టమొదటిగా ఓడిపోయే టికెట్ నాగర్కర్నూలు ప్రవీణ్ కుమార్ బిఎస్పీ నుంచి బీఆర్ఎస్ నుంచి మొట్టమొదటి టికెట్ ఓడిపోయేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే. వాళ్ళ 2 పార్టీలకు 4-5 సీట్లు వస్తాయి, అంతకు మించిన సీట్లు కూడా రావు. ఎందుకంటే దీన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎవరు గెలిచినా బీజేపీకి మద్దతు కాబట్టి మోడీ ఇక్కడ కేసీఆర్ ప్లాన్లతోటే ఒక తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టే భయభ్రాంతులకు గురి చేసే వాస్తవం అవుతున్నది. రాజ్యాంగాన్ని మారుస్తా అన్న పార్టీ ఏ పార్టీ అయినా, ఇవాళ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ వచ్చినా కానీ పాతలంలో తొక్కి పెడతాం అంటున్నాం. అదే పార్టీ అయినా. అంటే ఈయన చేరిక తర్వాత రాష్ట్రంలో ఏమన్నా మార్పులు వస్తాయి అనుకుంటారా, లేదంటే మార్పులు ఏముండే అంటారా? మార్పు ఏమిటికి ఇప్పుడు జనం తన వ్యక్తిగతంగా, అంటే అంబేద్కర్ గారు స్వయం శక్తితోటి ఓటేసుకో, నీ విధానాన్ని, నీ భావాన్ని చెప్పమంటే వ్యక్తుల వల్ల రాజకీయాలు మారుతా అంటే అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు ఇవాళ దేశ రాజకీయాలను గుప్పెట్లో పెట్టుకుని కదా. అవును. మన పక్కమట్టున్న లగడపాటి ఎందుకు గెలవలేదు? అవును. మన పక్కమట్టున్న ఆ మేఘా కృష్ణారెడ్డి, మైహూం రామేశ్వర రెడ్డి, చిన్నజీవర్ స్వామి లాంటి వ్యక్తుల వల్ల ప్రభావం చెందదా? సరే, సినిమా యాక్టర్ రజనీకాంత్ గాని, కమల్ హాసన్ గాని, గతంలో చిరంజీవిగా ఎందుకు చేంజ్ కాలేదు? పవన్ కళ్యాణ్ చూసుకోండి, వేల సమూహాన్ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్, అలాంటి విరాట్ కోహ్లీ అనుకుంటే రోహిత్ శర్మ, వీళ్ళు పాలిటిక్స్ రాలేరా? వచ్చిన వాళ్ళు ఏమైంది? వాళ్ళ కథ ఏమైతుంది? వ్యక్తుల వల్ల రాజకీయాలు మారే వ్యవస్థలో తప్పు ఉంటే ప్రజలు ఏదానికైనా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజా సంక్షేమంలో వ్యక్తుల వల్ల ఏం ఉండదు. ఇలా బిఎస్పీ పోయినంత మాత్రంలో భావాలు తగ్గిపోతాయా? ప్రవీణ్ కుమార్ వల్ల బిఎస్పీ లాభం ఉండదు, అలా అని బీఆర్ఎస్ కు లాభం అయితే అసలు ఉండదు. అంటే ఏం లాభం ఉంటుందని, లేదంటే ఇంత సడన్గా ఈ చర్చ ఏమంటారు? ఒక రకంగా చూసుకుంటే కవిత అరెస్టుకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిండు. ఇంకోటి అంటే కొన్ని వర్గాలు ఏంటంటే బీఎస్పీ అధినేత్రి ఎవరైతే ఉన్నారో మాయావతి గారు ఈయన తీసేసే అవకాశం ఉందని చెప్పేసి ముందే గ్రహించి ఆయన స్వయంగా రాజీనామా చేసిండని చెప్పేసి కొంత వర్గం. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేసీఆర్ ను కలిసిన వెంటనే ఆయన మంద ప్రభాకర్ అనే వ్యక్తి, ఇంత ముందుకు ప్రెసిడెంట్ గారు మాయావతి గారికి వాళ్ళ వ్యక్తులతోటి ఇన్ఫర్మేషన్ పంపించినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఎప్పటి నుంచో పావుగా వచ్చినాడు. అది మాయావతి, బిఎస్పీ వాళ్ళు కూడా గ్రహించలేదు. ఎందుకంటే మనవాడు అనుకుంటే, ఇప్పుడు నువ్వు ఉన్నవన్నా నేను ఇంటికి వస్తా, నువ్వు అన్నం పెడతావు కానీ నేను ఇసం పెడతావు అని నేను అనుకుంటాను, పిలిస్తే వచ్చి తింటా గానీ. అంతే. అది ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక విషనాగు, అది ఎప్పుడు జిమ్ముతుందని తెలియదు అనమాట. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం బాగుండదు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నీ బట్టబయలు బయటపడ్డది. ఇక నేను చీపులతో చెప్పులతో కొట్టేదే. ఇన్ని రోజులు సార్ పోయింది. ఇప్పుడు కేసీఆర్ కు విఎస్పీ, ఆయన బిఎస్పీ కాదు, ఆయన ఆర్ఎస్పీ కాదు, విఎస్పీ వెల్మా బానిస ప్రవీణ్, ఆయన విఎస్పీగా పిలువబడతాడు రాబోయే రోజుల్లో. ఆయన వల్ల నష్టం లేదు, లాభం లేదు ఈ రాష్ట్ర ప్రజలకి. కనీసం ఆయన పుట్టిన గడ్డకన లాభం చేసుకోమని చెప్పండి. ఓకేనా? అంటే గతంలో కూడా మన విశారదన్ మహారాజ్ గారు చాలాసార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా వాళ్ళకి పెద్ద యుద్ధమే జరిగింది. ఇప్పుడు ఇద్దరిట్లలో చూసుకుంటే ఎవరు బెటర్ అనిపిస్తుంది? నేనేమంటా అంటే వ్యవస్థకు, అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేయని, అంబేద్కర్ విధానం మీద పనిచేయని ఏ వ్యక్తి అయినా ఆయన ఒక ముడిసరుకు. ఆయన కూడా ఏం కాదు, అతని కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో అతని కూడా బహిరంగంగానే వస్తాడు. తన వెనుక గువ్వల బాలరాజు ఉండే గతంలో, వనపర్తి సభతోటి ధర్మయుద్ధం, మహాపాదయాత్ర, మహాకాలినడకతోటి ఎవరున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లున్నారు, కవిత ఎట్లున్నదో ఆయనది కూడా బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయంగా ఎదిగి అంబేద్కరిస్ట్ గా ఎవరైతే రిజర్వేషన్ల పుణ్యాన గెలిచిన వాళ్ళే గాలే ప్రజాప్రతినిధులు ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఓకే.
ఇంకా చాలామంది కూడా ఫోన్ ఇన్లోకి అంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఖచ్చితంగా ఆయన నిజ స్వరూపాన్ని జనాలకు తెలియజేయడం కోసం మేము మాట్లాడతామని చెప్పారు. కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే పార్టీలో చేరిన తర్వాత బీఎస్పీ మీద మన విమర్శలు కురిపిస్తాడా, లేదంటే నార్మల్గానే పోయి కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అవుతాడా అనే దానికోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కొంతవరకు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. నిజానికి విశారదన్ మహారాజ్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీళ్ళను ఈ వర్గాలు ఎంతగానో నమ్మాయి. వాళ్ళ స్పీచ్ కోసం కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కోసం కావచ్చు అనేక మంది నమ్ముతున్నారు. ఇప్పటికైతే విశారదన్ మహారాజు ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో అదే స్టాండ్లో ఉన్నాడు. అంటే ముందు ముందు ఇంకా చూడాలి. కానీ ఈయన ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి చెప్పాడో ఆ ప్రతి ఒక్కటి నిజాలే అయ్యాయి. ఈరోజు విశారదన్ మహారాజ్ ముందు గ్రహించాడా లేదంటే ఏందనేది పక్కన పెడితే విశారదన్ మహారాజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి గతంలో చెప్పిన ప్రతి ఒక్కటి మాట నిజాలయ్యాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇంతకుముందు ఒక ట్వీట్ చేశాడు, నా మీద తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ మానుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మీతో మాట్లాడే ప్రయత్నం కూడా మేము చేశాము, మీరు కలవకపోవడం ఒకటి, మీకు సంబంధించిన వ్యక్తులు కూడా ఫోన్లు అంటే మొన్న ఒకటి సాంబశివ గౌడ్ గారిని ఇంటర్వ్యూ చేయగానే బీఎస్పీ ఒక బలమైన పార్టీ, బీఎస్పీ కోసము ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తారు, బీఎస్పీ అంటే ఒక నిజాయితీ, బీఎస్పీ అంటే ఒక నిక్కసైన పార్టీ, అలాంటి పార్టీ మీద కానీ ప్రవీణ్ కుమార్ మీద కానీ విమర్శలు చేస్తే బాగుండదని చెప్పేసి మా స్టూడియోకి కూడా కొంతమంది రావడం జరిగింది. వచ్చి మా గొంతును కూడా వినిపించండి అని చెప్పేసి అన్నారు. అలా గొంతును వినిపించే ప్రయత్నం వినిపించాం. వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే బీఎస్పీని విడిచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండబోడు, బీఎస్పీ అంటే ఆర్ఎస్పీ, ఆర్ఎస్పీ అంటే బీఎస్పీ అన్న విధంగా వాళ్ళు చెప్పారు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాజీనామా చేసిన వెంటనే మేము ఫోన్ చేసే ప్రయత్నం కావచ్చు, ఏమైంది అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అందరికీ కాంటాక్ట్ కావడం జరిగింది. కానీ ఎవరు కూడా మా ఫోన్లకు రెస్పాన్స్ కావడం లేదు. ఎవరు ప్రచారం చేయాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. నిజానికి బహుజన వర్గాలు కావచ్చు అనేక మంది మాకు కామెంట్లు చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, అన్న వాళ్ళ గురించి మాట్లాడండి అని చెప్పేసి, నిజం బయటకు తెలియాలని చెప్పేసి. దానికోసమే మేము మాట్లాడడం అయితే జరుగుతుంది. నిజంగా ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఆ రోజు వచ్చే ఆర్ఎస్పీ గురించి కావచ్చు, బీఎస్పీ గురించి కావచ్చు మాట్లాడిరో, బహుజన వర్గాలకు మేము అండగా ఉంటామని చెప్పిరో, వట్టే జానయ్య లాంటి వాళ్ళకు బీఆర్ఎస్ నుండి మాకు ముప్పు ఉంది అంటే బీఎస్పీలోకి తీసుకొని బహుజనులకు మేము అండగా ఉంటా అని చెప్పేసి ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండో అట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి న్యాయం చేస్తావో ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వట్టే జానయ్యపై అక్రమ కేసులు పెడుతున్నారు, ఈ బీఎస్పీ ఒక దొంగ పార్టీ, బహుజనులకు ఈ పార్టీ నుండి ముప్పు ఉందని చెప్పిన నువ్వు ఈరోజు అదే పార్టీలో చేరబోతున్నావు అంటే అసలు దాని వెనకాల ఉన్న కథ ఏందో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మర్యాదపూర్వకంగా వెళ్ళి రాజీనామా ఇవ్వాల్సిన నువ్వు దొంగచాటున ఒక సోషల్ మీడియా వేదికగా వారికి రాజీనామా పత్రాన్ని కూడా కాదు, ఒక ట్వీట్ చేసి వాళ్ళకు నేను రాజీనామా చేస్తున్నా, పార్టీకి దూరంగా ఉంటున్నా అని చెప్పడం ఎంతవరకు కరెక్టో నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ మీద ఎవరు విష ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో వాళ్ళతో చర్చించాల్సిన అవసరం నీకు ఉంది. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు, నేను కొంతమంది కమెంట్లు చదివిన, నా 11 ఏళ్ళ జీవితాన్ని ఆయన కోసం త్యాగం చేసిన, ఆ 11 ఏళ్ళ జీవితం నాకు రాదు, ఆత్మహత్యలు చేసుకుంటారంటే నేను నవ్వుకున్నా, ఈరోజు ఆత్మహత్య దిక్కని నాకు అనిపిస్తుందని చెప్పేసి ఒక మిత్రుడు పెట్టిండు. అంటే కొంతకాలంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటేనే నాకు ఒక మార్గము, నాకు ఆయన ఒక ఆఫీసర్గా చూసినా, నిన్ను నాయకునిగానే చూసి నువ్వు ఒక ఆఫీసర్గా ఉన్నప్పటికి కూడా అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. చర్చించా అని చెప్పావు, ఎవరితో చర్చించావో కూడా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి లోకల్లో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలను విడిచిపెట్టి, వాళ్ళకి ఆ పార్టీల వల్ల ఏదో మేలు జరుగుతుందన్న ఆ పార్టీలను విడిచిపెట్టి కేవలం బీఎస్పీ పార్టీని పట్టుకొని వాళ్ళు ఉన్నారంటే కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కావచ్చు, బహుజన వాదం మీద కావచ్చు, బీసీ పాలిటిక్స్, ఎస్సీ పాలిటిక్స్ మీద కావచ్చు, ప్రేమతో మాత్రమే. అట్లాంటిది ఈరోజు బీఎస్పీని విడిచిపెట్టి బీఆర్ఎస్లో చేరుతున్న నువ్వు వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నావు సమాధానం? నిన్ను నమ్మి బీఎస్పీ జెండా పట్టిన వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు?
అని చెప్పేసి అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. అనేక మంది వాళ్ళ గొంతులు నీకు వినిపించకపోవచ్చు, మా ద్వారా వినిపించే ప్రయత్నంగా మాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మొన్న అరుణ క్వీన్ గారిది ఒకసారి ఇంటర్వ్యూ చేశారు కదా, ఆమె చెప్పింది కదా ఆర్ఎస్పీ బీఎస్పీ దీని గురించి చరిత్ర చెప్పింది కదా. అట్లాంటి వాళ్ళని మీరు అడగాలి కదా. చెప్పిన 3 రోజులకే వాళ్ళు పార్టీని ఇచ్చిపెట్టి పోతే మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, 3 రోజులకే వాళ్ళు పార్టీని ఇచ్చిపెట్టి వేయరు. 3 రోజుల కింద మిత్రులైన వాళ్ళు 3 రోజులలో శత్రువులు ఎట్లయ్యారు, శత్రువులైన వాళ్ళు మిత్రులు ఎట్లయ్యారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అనేక మంది ఆవేదనతో ఉన్నారు. కొంతమంది అంటే నాకు దగ్గరగా ఉన్న మిత్రులు కూడా ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఏరబోతుండంటే వాళ్ళకు వేరే వాళ్ళు కాల్ చేస్తే వెటకారంగా వాళ్ళని మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక నమ్మకం అనుకున్నాం, ఆయన కోసం మేము ఎన్నో విడిచిపెట్టాం, ఆయన కోసం ఎంతో త్యాగం చేద్దాం అనుకున్నాం, ఆయన కోసం ఎంతో ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. సిరిపూర్లో కాళ్ళకు చెప్పు లేకుండా కూడా తిరిగినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడు ఏం చేస్తారా అని చెప్పేసి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడు కాదు, బీఎస్పీలో ఉన్న 100 మంది కార్యకర్తలు అని చెప్పేసి మేము చెప్పుకొని బలంగా వాళ్ళ కోసం నిలబడ్డాం. ఆయన కోసం ఆయన మీద విమర్శ వస్తే మా మీద వచ్చినట్టుగా మేము ఫీల్ అయ్యి ఆయన కోసం సోషల్ మీడియా వేదికగా ఒక డిఎస్పీతోనే ఒక పోరాటమే చేశామని చెప్పేసి వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. ప్రతి మాటను నువ్వు సోషల్ మీడియా వేదికగా పెడుతున్నావు. నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చేయని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే మా బాధను, మా కోపాన్ని కావచ్చు, మా ప్రేమను కావచ్చు మీ మీద చూపించుకుంటాం కామెంట్ రూపంలో. మీతో మాట్లాడడానికి ఎట్లాగో అవకాశం లేదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా వీరందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. వీరితో పాటు నీ మీద ఎవరు విష ప్రచారం చేయాలన్న ప్రయత్నం ఎవరు చేయడం లేదు. నిజాలను చూపించాలన్న ప్రయత్నంలో భాగంగానే. ఒకవేళ ఇవి అబద్ధాలు అయితే చెప్పు, మాట్లాడదాం. నువ్వు ఏవైతే నిజాలు అనుకుంటున్నావో వాటిని చెప్పడానికి ప్రయత్నం చేయి, దాన్ని చూపించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. అరే సో అండ్ సో గిందుకు పోయిండు, గిందుకు వచ్చిండు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ వదిలేసి కేవలం నా మీద విష ప్రయత్నం చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, నేను బహుజన బిడ్డని, నేను బహుజన సిద్ధాంతాలను మొయ్యాలంటే నేను బీఆర్ఎస్లో ఉండాలి అంటూ ఇలాంటి అల్లాకప్పడ మాటలు చెప్పుకుంటూ ప్రజలను పిచ్చోళ్ళని ఇంకా చేయాలన్న ప్రయత్నాలు మానుకో. అందుకే ప్రతి ఒక్క పార్టీలో కావచ్చు వ్యక్తి పూజ ఎప్పటికీ చేయదని చెప్పేసి అనేక మంది మేధావులు చెప్పారు. ఈ బీఎస్పీలో జరిగిన పొరపాటే అది. పార్టీ పూజ చేయాలి, లేదంటే సమాజ పూజ చేయాలి, కానీ వ్యక్తి పూజ చేయడం వల్ల వ్యక్తికే లాభం ఉంటుంది, కానీ పార్టీకి కావచ్చు సమాజానికి కావచ్చు ఎలాంటి లాభం ఉండదని చెప్పేసి అనేక సార్లు మేధావులు చెప్పారు. ఈ బీఎస్పీలో పూర్తిగా వ్యక్తి పూజే జరిగింది. ఆ వ్యక్తి పూజకు అనేక మంది ఈరోజు బాధపడడం కావచ్చు, ఇబ్బంది పడడం కావచ్చు జరుగుతుంది. సరే, ఏదైనప్పటికీ బీఆర్ఎస్లో చేరాక బీఎస్పీని ఏమంటావో విన్న తర్వాత మాట్లాడతామని అనేక మంది కూడా చెప్పడం అయితే జరిగింది. నీ మీద ఇంకా కొంతమంది కూడా ప్రేమ గుప్పిస్తున్నారు సోషల్ మీడియా వేదిక. నీ దృష్టికి వచ్చిందో లేదో బహుశా. సార్ ఎక్కడున్నా మా గొంతుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నువ్వు నాగర్ కర్నూలు నుండి గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అని చెప్పేసి కూడా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అది ఒక పిచ్చి ప్రేమే. నిజంగా ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఇక్కడ నుండే పోటీ చేసేవాడి. సిద్ధాంతం మర్చిపోయి ఈరోజు మనకు బలం కావాలి, మనం ఓడిపోతామని చెప్పేసి భయపడి ఆ పార్టీలో ఏరుతున్నావు. కాంశీరామ్ గారే చెప్పారు, ఓడించు గెలువు అని చెప్పేసి. ఓడిపోయావు, నెక్స్ట్ ఓడించే స్థాయికి ఎదగాలి, తర్వాత గెలిచే ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు వచ్చిన ఓటమికే ఈరోజు పోయి ఇంకో పార్టీలో ఏరి, గతంలో అదే పార్టీ దొంగ పార్టీ అని చెప్పేసి అదే దొంగలతో చేతులు కలిపి నువ్వొక్క దొంగగా మారి బహుజన వాదాన్ని, బహుజన మనుషుల్ని, బహుజన రాజకీయాల్ని నిజంగా ఒక అయోమయంలోకి నెట్టేశావు. రేపటి రోజు నిజంగా రాజకీయం చేయాలని వచ్చినా నిజంగా ప్రేమతో ఉన్న వ్యక్తినైనా నమ్మే ప్రసక్తి లేకుండా చేశామని చెప్పేసి అనేక మంది సోషల్ మీడియా వేదికగా మీ పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఏ పార్టీలో ఉన్నా మీరు నిజాయితీగా ఉండాలని చెప్పేసి మా తరపున మేము కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ నుండి సమాధానం కోరుకునే ప్రతి ఒక్కరికి మీ నుండి త్వరగా సమాధానం వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మా కాలోజీ టీవీ తరపున నీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ తర్వాత సమాధానం కోసం మేము, మాతో పాటు అనేక మంది ప్రేక్షకులు కూడా వేచి ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం.
చూస్తున్నానండి కాలోజీ టీవీ. మరో వార్తతో మరోసారి.